విశాఖ రాంబెలి దగ్గర నేవల్ బేస్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు జనం రోడ్డెక్కారు. 17 ఏళ్లుగా తమకు ఎలాంటి ఉపాధి చూపించడం లేదని నిరవధిక ధర్నా చేపట్టారు. తమను పట్టించుకోకపోతే ఆత్మహత్యలే శరణమంటున్న 9 గ్రామాల్లోని బాధితులతో టీవీ9 రిపోర్టర్ స్పెషల్. రాంబెలిలో నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్. తూర్పు కనుమల శ్రేణి దగ్గర రహస్య భూగర్భ స్థావరం. 2005లోనే 9 గ్రామాల నుంచి భూసేకరణ. భూములిచ్చిన వాళ్లకు ప్రభుత్వ హామీలు. ఇదే రాంబెలి సెక్టర్. మొదట గంగవరం అనుకున్నప్పటికీ తర్వాత రాంబెలి దగ్గర నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రాంబెలి, ఎస్ రాయవరం మండలాల మధ్య శారద, వరాహ నదులు సముద్రంలో కలిసే ప్రాంతం అందుకు అనువైనదిగా గుర్తించారు. అక్కడ ఉన్న తూర్పు కనుమల శ్రేణి కూడా ఇందుకు వ్యూహాత్మకంగా ఉంటుందని భావించి కొండల లోపలి భాగాలను తొలచి రహస్య భూగర్భ స్థావరాన్ని నిర్మించనుంది. దీంతో ఇతర దేశాల శాటిలైట్స్ కి కూడా కనపడని విధంగా దీన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. అందుకోసం సుమారు 5,000 ఎకరాలను రాంబెలి, ఎస్ రాయవరం మండలాలకు చెందిన 9 గ్రామాల నుంచి 2005లోనే భూసేకరణ జరిపారు. అదే సమయంలో శారద, వరాహ నదులతో పాటు సముద్రంపై ఆధారపడ్డ మత్స్యకారులకు ఉపాధి పోతూ ఉండడంతో వారికి నదుల సంగమం దగ్గర జెట్టి కట్టిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రైతులకు నిర్మాణ సమయంలోనూ తర్వాతి కాలంలోనూ వాళ్ల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తామని, అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినప్పటికీ స్థల సేకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు ఈ హామీలిచ్చింది. ఐఎన్ఎస్ వర్ష పేరుతో ఇండియన్ నేవీ నిర్మిస్తున్న అత్యంత వ్యూహాత్మకమైన, అత్యంత రహస్య నేవల్ బేస్ ఇది. చైనాలోని హైనాన్ అని చెప్పబడే అత్యంత రహస్యమైన నేవల్ బేస్కి ప్రత్యామ్నాయంగా ఇండియన్ నేవీ నిర్మిస్తున్న అత్యంత శక్తివంతమైన ప్రత్యామ్నాయ నేవల్ బేస్ ఇది. ఇక్కడ నుంచి ఏకకాలంలో దాదాపు 12 బాలిస్టిక్ క్షిపణులతో పాటు అణు జనాంతర్గాములకు సంబంధించిన వేల సంఖ్యలో మత్స్యకారులు ఉంటారు. వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఒక ఫిషింగ్ హార్బర్ని, ఒక జెట్టిని నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అది వీలు కాదు, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా వాటిని నిర్మించలేమని చెప్పి ఇప్పుడు నేవీ అధికారులు చెప్తుండడంతో ఏం చేయాలో పాల్పడిన స్థితి ఇక్కడ గ్రామస్తుల్లో కావచ్చు, ఇక్కడ మత్స్యకారులు నెలకొంది. వాళ్ళు శాశ్వతంగా ఉపాధి కోల్పోయామన్న ఆందోళనలో ఉన్నారు. దీంతో రోడ్లెక్కారు. దాదాపు నెలలుగా వాళ్ళ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వాళ్ళ ఆందోళన కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. భూసేకరణ జరిగి 17 ఏళ్లైంది. హామీలన్నీ నీటి మూటలయ్యాయి. నిర్వాసితులకి ఎదురుచూపులే మిగిలాయి. రైతులు, మత్స్యకారులు 2 నెలలుగా నేవల్ బేస్ ప్రధాన గేట్ ముందు టెంట్లు వేసుకుని ధర్నాలు చేస్తున్నారు. నిర్వాసితుల ఆందోళన 55 రోజులకు చేరింది. నేవీ బేస్ వలన సర్వం కోల్పోయిన తమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని కోరుతున్నారు. జీవన భృతి కల్పించాలని, పెండింగ్ ప్యాకేజీలు అందజేయాలని వేడుకుంటున్నారు. ప్రధానంగా 2005లో మా భూములు తీసుకున్నప్పుడు రక్షిస్తాం, మా గ్రామాలు రక్షిస్తామన్నారు. కానీ ఇక్కడ మా రక్షణ ఏం కనబడలేదు. అలాగే ప్రతి బంగారపాలెం కానీ, కొత్తబండ కానీ, నరసపల్లి కానీ 2 జెట్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటికీ జెట్టి కట్టించలేదు. ఆ జెట్టి కట్టినంత వరకు ఈ 4 సబ్ గేట్లు తెరిసే ఉంచుతామన్నారు. అలాగే ఫస్ట్ నరసాపురం గేట్లు పూసారు, తర్వాత కేజీపాలెం, ఇప్పుడు కొత్తపట్నం. అలా గేట్లు మూస్తూ మాకు ఉపాధి మొత్తం లేకుండా చేస్తున్నారు. మాకు అందరికీ మంచి ఉపాధి ఇస్తున్నారు, మంచి జాబ్ ఇస్తున్నారు. కారవార ప్రాజెక్టులు ఇదే విధంగా ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. ఆడ గవర్నమెంట్ జాబులు ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎటువంటి జాబులు ఇవ్వకుండా అన్ని దారులు క్లోజ్ చేశారు. ఈ దారి ద్వారా మేము వేటకి ఈజీగా వెళ్ళగలం, మేనిగడ ద్వారా అసలు వెళ్ళాం. కనుక అన్ని గేట్లు తెరిసే ఉండాలి. నేటికి 17 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. నేటికి 17 ఏళ్ళు అవుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎన్ఓబి ముఖదూరాలు వేటకెళ్ళేటటువంటి 4 ఉన్నాయో ఈరోజు శాశ్వతంగా మూసివేసి ఉన్నారు. మరొక విధంగా ఏదైతే ఎన్ఓబి మేనేజ్మెంట్ వారి డ్రిడ్జింగ్ పేరుతో ఈరోజు మేము జీవన వృత్తిగా ఉండేటటువంటి లైవ్లీహుడ్ మొత్తం ఈరోజు తీసేసే పని చేస్తా ఉన్నారు. మత్స్యకారులకు చేపల వేటకు అనుకూలంగా జెట్టి నిర్మించాలని, నిర్మాణ పనుల్లో స్థానికులకు ఉపాధి కల్పించాలని, ఆధార్ కార్డు ఆధారంగానే శారద, వరాహ నదుల్లో చేపల వేటకు పంపాలి అంటున్నారు. మేము ఎలాగైతే మా నాన్నలు, మా అన్నదమ్ములు అందరూ ఎలాగైతే వేటకెళ్ళి వాళ్ళు అలాగే మమ్మల్ని పంపించేస్తే బాగుంటుంది. లేదంటే మేము ఎప్పుడు ఇలా ధర్నా చేస్తూనే ఉంటే మాకు న్యాయం జరిగేంత వరకు చేస్తాం. శారదా నదికి వెళ్ళనిస్తామని అన్నారు, వెళ్ళనివ్వలేదు. కాబట్టి అవన్నీ ఎప్పుడైతే జరుగుతాయి అప్పటి వరకు మేము ఇలా. దేశ రక్షణకు సంబంధించిన ప్రాజెక్టు కదా, కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే అర్థం చేసుకోగలరా? అవి వాటికి సంబంధం చేయడానికంటే త్యాగం ఆల్రెడీ మేము భూములు అన్నీ కోల్పోయాం, ఆల్రెడీ ఇచ్చేసాం. కానీ మాకు ఎటువంటిది ఏమి ఇవ్వలేదు.
ఇక నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఆ రోడ్లను వాడుకోవచ్చని ముందు చెప్పి ఇప్పుడు అన్ని రోడ్లు మూసివేశారని చెప్తున్నారు. దీంతో చేపల వేటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ గేట్ నుంచి అనుమతిస్తున్నా అక్కడ హెల్మెట్లు, బండి రికార్డ్స్ అన్ని చూశాక ఒక్క బండిపై ఒక్కరే వెళ్లాలనే రూల్తో టైంకి వెళ్లలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్వాసిత గ్రామాల్లో పరిస్థితులు మరీ దారుణం. ఇల్లు కట్టుకునేందుకు చేసిన 1,20,000 ఆర్థిక సహాయం ఎందుకు సరిపడలేదు అంటున్నారు. డబ్బులు సరిపోక మొండి గోడల మధ్య నివాసం ఉంటున్నామని తల్లడిల్లిపోతున్నారు. ఇక్కడ డ్రైనేజ్ లేదు, తాగునీరు ఎప్పుడొస్తుందో తెలియదు. వీటన్నింటినీ మించి పూట గడవడం కూడా కష్టంగా మారింది. మాకు ప్రస్తుతం మాకు పిల్లలకి చదువులంటే చదువుకున్నారు, ఎంత ఉన్నట్టు ఉన్నవాళ్ళు ఉన్నట్టు లేని వాళ్ళు లేనట్టు చదువుకున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళడానికి గట్ట జాబులు గట్ట ఏమి లేవండి. ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నామని మీకు ఆ రోజు ఆడపిల్లలకి అందరికీ మేము ఇందులో జాబులు ఇస్తాం అన్నారండి నేవీలోని. అందులో మాకు మాత్రం జాబులు ఇవ్వట్లేదండి. లోకల్ వాళ్ళకంటే మేము లోకల్ వాళ్ళకంటే రానివ్వం అని అంటున్నారండి. మా ఊరు తీసుకున్నారు, మా బతుకులు తీసుకున్నారండి. మాకు ఈ రోజుకేమో ఇలా పెట్టారండి తిప్పలు. మాకు ఫస్ట్ 6 నెంబర్ కార్డు అంటూ ఇచ్చారండి. మాకు అది దేనికి పని చేయట్లేదు. ఒక ఇంటి పట్ట ఇచ్చారు, అది కూడా ఒక ఇంటి బాబుకి తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఉపాధి లేదు. 6 నెంబర్ కార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్ దానికి ఏదైనా ఉపాధి అని కల్పించాలి. నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ ఎన్ఏఓబి నిర్మాణం తర్వాత అక్కడ ఉన్న నిర్వాసితులకి నిర్మించి ఇచ్చిన నేవీ కాలనీ ఇది. ప్రస్తుతం ఈ కాలనీలో ఇట్లాంటి ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మనం ఒకసారి ఇంటిని చూస్తే ఇట్లాంటి ఒక సెంటు స్థలంలో కావచ్చు, లేకపోతే కొంతమందికి ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరమైతే మరికొంత స్థలాన్ని కొనుగోలు చేసైనా అక్కడ నిర్మించుకునే దానికి కొంత సహకారం అందింది. కొంతమంది అదనంగా డబ్బులు వేసుకుని వాళ్ళ ఇళ్ళని కొంత పటిష్టంగా నిర్మించుకోవడం జరిగింది. రాంబెల్లి నేవీ బేస్ నిర్మాణం కోసం మొత్తం 5,000 ఎకరాల్లో రైతులు 3,000 ఎకరాల భూమిచ్చారు. భూములిచ్చి కూడా కూలీలుగా మారామంటున్నారు రైతులు. మా ఊర్లోని ప్రతి ఒక్క ఇంటికి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. 10th నుండి డిగ్రీ ఐటీ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ పక్క ఊరు వెళ్ళి జాబ్కి వెళ్తుంటే మీకేంటి నేవీ ఉంది కదా, నేవీలో మీకు రాపడం ఏంటి అని అడుగుతున్నారు సార్. అంటే అక్కడ మాకు సునకన చేసినట్టే కదా సార్. అయ్యా 1,20,000కి ఏం సరిపోతుంది, అందులో ఏ తినాలి. మాకు భూ అంటూ ఉందంటే సముద్రం తప్పించి మాకు ఏమీ లేదు. మా అత్త మామ అమ్మ నాన్న గడించింది అదే, అది కూడా గవర్నమెంట్ దోసుకున్నారు. ఈ రోజు ఎవరినొస్తులు ఉన్నారు చూడండి ఎలాగున్నారు. చదివించుకున్నాం, కష్టపడి చదివించుకున్నాం. ఈ రోజు ఆ నేవీలో డ్యూటీ చేసుకున్న వాళ్ళు చిల్లంటుంటే వాళ్ళ దగ్గర పని చేసుకుంటే ఆధార్ కూడా మాకు ఇవ్వట్లేదు. మేము ఇంకెలా మా కొంపలు చూడండి అయ్యా, చూడండి బిడ్డలే పెంచుకుంటేవా, ఏముందని పెంచుకోవాలి, ఏముందని కట్టుకోవాలి. మా కాసు చూసి మీరు అందరూ చూసి మాకు న్యాయం చేయబోతే ఇంకా మా జీవితాలు అయిపోయాయి. మా బిడ్డల జీవితాలు ఏవో ఒక్కసారి ఆలోచించండి. కష్టపడి చదివించుకున్నాం, అలాగే నీళ్ళ పనులు చేసి చదివించుకున్నాం. బిడ్డలు ఏదో బికారాల్లో తిరుగుతున్నారు, ఆ జాబులు లేక చదువులు లేక కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలియలేదంటూ ఏమీ లేదు. మరి మా పోషకారం ఏంటి, మాకు తీసుకురావడం ఎలా తీసుకొచ్చారు. లోకల్ వాళ్ళకి లేదు అసలు జాబ్ వేకెన్సీ లేదు, అసలు లోన్కి వెళ్ళలేదని చెప్పి నోటీస్ బోర్డు అయితే పెడుతున్నారు. అక్కడ మాకు ఒక్కరంటే ఒకరు కూడా ఒక జాబ్ కూడా ఇప్పించలేదు. ఒకవేళ లోకల్ కంపెనీస్కి వెళ్దామంటే అక్కడ కూడా తీసుకోవట్లేదు. ఓన్లీ నేవీ ప్రాజెక్ట్ కాదు, బయట అచ్యుతాపురం వెళ్ళినా సరే అక్కడ మాకు తీసుకోవట్లేదు. ఇప్పుడు మా తల్లిదండ్రుల భవిష్యత్తు ఎలాగా పోయింది, ఇప్పుడు మా భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. సో దయచేసి మీరే మాకు అవకాశం కల్పించారు, మీరే దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. ఇక మత్స్యకారు కుటుంబాలైతే ఎప్పుడు వేట ఆపేయమంటారోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. జట్టి నిర్మాణం చేసి ఇవ్వకపోతే తమకి చావే శరణ్యమంటున్నారు. సరే ఆ రోజు ఏంటంటే 2005లో ఈ ప్రాజెక్ట్ స్థాపించినప్పుడు ఈ యొక్క నేవల్ బేస్కి ఈ ప్రపంచానికి తలమార్గం అంటే మేము అందరం కూడా ఈ మత్స్యకారులందరూ కూడా దీన్ని నమ్ముకొని ఇచ్చాము. కానీ ఆ రోజున మాకు అన్ని విధాల జట్టీలు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, హాస్పిటల్స్ కానీ, కేంద్ర విద్యాలయాలు కానీ అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి మమ్మల్ని ఈ రోజు 17 సంవత్సరాల నుంచి అలా మోసం చేస్తూనే ఉన్నారు. 60 రోజులుగా మరి అక్కడ రాంబెల్లి మండలంలో ఉన్నటువంటి 3,000 కుటుంబాలు, ఇక్కడ 2,500 కుటుంబాలు, మొత్తం సుమారు 6,000-7,000 కుటుంబాలు ఈ రోజున మేము రోడ్డు మీద పడి ఏడుస్తున్నామంటే కనీసం కరికారం లేకుండా ఈ గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. నేవీ బేస్ నిర్మాణంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కాకపోతే భూములిచ్చిన రైతులకి, మత్స్యకారులకు ఇచ్చిన హామీలు తీర్చాలన్నదే 17 ఏళ్ల నుంచి వీళ్ల డిమాండ్. ఇప్పటికైనా వీళ్ల ఆశలు తీరేనా? దేశ రక్షణ కోసం మేము చాలా ముందుకు వచ్చి మరి మా పొలాలను కావచ్చు, లేకపోతే మా జీవితాలను త్యాగం చేసేందుకు ముందుకు వచ్చాం. కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం కొత్తపట్నం నరసాపురం మధ్య నిర్మిస్తామన్న జట్టీకి బదులు 8 కిలోమీటర్ల దూరంలో ఆ జట్టీని నిర్మిస్తామని చెప్తోంది. ఒకవేళ అలా నిర్మిస్తే ఆ ప్రాంత ప్రజలకి ఇక్కడ మాకు గొడవలు వస్తాయి. అవి శాశ్వతంగా అనేక శాంతి భద్రతల సమస్యకి దారితీస్తుంది.
ఇవి కాకుండా మాకు ప్రభుత్వం ప్రత్యామ్నాయం చాలా చేస్తా అని చెప్పింది. ఇప్పుడు నిర్మించిన ఈ ఎక్కడైతే ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన ఇల్లు ఉన్నాయో అక్కడ కేవలం ఇళ్లను మాత్రమే నిర్మించారు, అక్కడ కనీస వస్తువులు లేవు, అట్లాంటి వాటిని చేయాల్సి ఉంది. అలాగే శాశ్వతంగా ఉపాధి ఇవ్వాలి. ఒకవేళ జట్టి నిర్మాణం జరగకపోతే ఒక్కొక్కరికి 20,000 చొప్పున శాశ్వతంగా మాకు ఉపాధి కలిగించేలాగా శాశ్వతంగా అట్లాంటి వాటిని ఇవ్వాలి, లేకపోతే మేము ఎంతటి త్యాగాలకైనా ఇక్కడ సిద్ధంగా ఉన్నామన్నట్టుగా వీళ్ళ ఆందోళన కొనసాగుతుంది. సో దీని మీద ప్రభుత్వం ఇంకా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవహారం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన చర్చలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బిట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా వీటిని చేయాల్సిన బాధ్యత ఉంది అన్నది వీళ్ళు చెప్తున్న ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. సో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వీళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆశించాల్సిన తరుణంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ బాబురావుతో ఈశ్వర్, TV9, రాంబిల్లి నుంచి.